చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సారా సమీల్ మనకి ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు. ప్రేయర్ ఇగోండి ఫస్ట్ ప్రేయర్ ఏనా ప్రేయర్ చేయాలి. ఆరంభ ప్రార్థన. ఒక్క నిమిషం ఎవరున్నారు? మన మధ్యలో ఉన్నటువంటి మంజుల నవీన్ గారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. హలో 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 అక్క, వందనాలు అక్క. వందనాలు గోల్డీ. ప్రేయర్ స్టార్ట్ చేస్తారా? ఓకే. జూమ్ లో చేరొచ్చిన సహోదరులందరికీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల రాజా, దయగల మా తండ్రి ప్రభా, ఉదయకాలం నుంచి నాయన ప్రభా ఇంతను మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా పనులలో మా ఆలోచనలు ఆయన ప్రభా, రాకపోకలు అన్నింటిలో ప్రభా మాకన్నా ముందుండి ప్రతి అవసరాన్ని తీర్చిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మేమందరము స్త్రీలమైన మేము చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని కనపరచడానికి మేము చేరి వచ్చిన ప్రభా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని నాయన ప్రభా, మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభా. ముందున్న సమయాన్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం ప్రభా. పాటలతో మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డను ప్రభా, వాక్యాన్ని చెప్పబోయే దాసురాల్ని ప్రభా, అందరినీ మిసలో చాటును మరుగుపరిచి నాయన ప్రభా మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ప్రతిమలాడుతున్నాం నాన్న. సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రభా కొడుకుని నడిపిస్తున్న బిడ్డ గోల్డ్తో కూడా మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి అన్న. ఏసయ్యా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా ప్రతిరోజు మేము ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన తండ్రి కేజాక ప్రభా దీని విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ప్రభా ప్రతిరోజు ఈ రీతిగా మాకు ఆత్మీయహారాన్ని ప్రభా మాకు తండ్రి వడ్డిస్తుండగా తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి కాపాడుతున్న దానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్కకిచ్చిన తండ్రి ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని ప్రభా దయాకరీటంగా అనుగ్రహించిన దాన్ని కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తుతి స్తోత్రం తండ్రి. వాళ్ళ తమ్ముడు శ్యామన్న కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో బలహీనంగా ఉంటుండగా ప్రభా, వామిటింగ్స్ మోషన్స్ తో ప్రభా బాధపడుతుండగా బిడ్డను దర్శించండి, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఇంకా నాయన తండ్రి ప్రభా తండ్రి ఈ యొక్క ఇస్తారు గ్రూప్ లో తండ్రి ఎంతమంది బిడ్డల అనారోగ్య పరిస్థితులలో బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నా. వారికి కూడా కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్య బలాన్ని శక్తిని దయచేయమని తండ్రి ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన తండ్రి ప్రభా ఇంకా రాలేక నా బిడ్డలను ప్రభా మీరేనాయన ప్రభా సకాలానికి నాయన ప్రభా జాయిన్ అయ్యి ప్రభా మీ యొక్క వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడడానికి నాయన ప్రభా మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మరొకసారి తండ్రి ప్రభా వాక్యాన్ని చెప్పని దాసురాల్ని సులువు చాటు మరుగుపరిచి చక్కటి వర్తమానం మాకు అందించమని, ఎటువంటి నాయన ప్రభా టెక్నికల్ ఇష్యూస్ ఏవి కూడా నాయన ప్రభా లేకుండా ప్రభా మీరే సహాయం దయచేయమని, ఈరోజు చేయబోయే ప్రతి పనులు మేమండైన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింప కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సారా సమీల్ మనకి ఒక చక్కని పాట పాడి దేవుని మహింపరుస్తారు. దేవునికి స్తోత్రం. చేరవచ్చిన సహోదరులందరికీ, మరి పెద్దలైన కెజి ఆంటీకి, అమృతవల్లి ఆంటీకి వందనాలు. ఒక పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మముతాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసుండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు.
నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నే జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నే జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రేమించే నా ప్రాణం నీవే, నా నేస్తం, కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించే నా తండ్రి నీవే ఆధారం, కరుణగల నీ మనసే నాకు చాలును. నీ మాటలే మాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నీ మాటలే మాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నే జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రతి సమయం పాడాలి నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే, నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నే జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వం, నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి వందనాలు. చక్కని పాట ద్వారా దేవుని మహింపరిచిన శారా శామ్యూల్ కి వందనాలు. వందనాలు. ఇప్పుడు శారా శామ్యూల్ మనల్ని క్విజ్ లో నడిపిస్తారు. క్విజ్ క్వశ్చన్ చూసుకుందాము. క్వశ్చన్ నంబర్ 1, ప్రవచన గ్రంథాలలో పరాయి జాతిని మాత్రమే ఉద్దేశించి సందేశాలు 3 ప్రవక్తలు ఇచ్చారు. ఎవరు వారు? ప్రవచన గ్రంథాల్లో పరాయి జాతిని మాత్రమే ఉద్దేశించి సందేశాలు 3 ప్రవక్తలు ఇచ్చారు. ఎవరు వారు?
ఆన్సర్ చెప్పమంటారా? ఓబద్య ఇర్మియా ఓబద్య 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 కరెక్ట్. నహూం కరెక్ట్. ఇంకొకరు ఉన్నారు. నహూము ఓబద్య కరెక్ట్. కూడా అరేబియా అంటే పర్టికులర్ గా వీళ్ళైతే పర్టికులర్ గా ఒక వరకు మాత్రమే ప్రవచించారు అంటే మిగతా వాళ్ళకి సంబంధం లేకుండా. యోనా నహూం వచ్చి నీనెవే వారి గురించి ప్రవచించారు. ఓబద్య అయితే ఏదోం వారి గురించి ప్రవచించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్రాయిము మనవరాలు ఎవరు? ఎఫ్రాయిము మనవరాలు. మొదటి దిన వృత్తాంతంలో ఆమె గురించి వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయం చూడండి. వేరే చోట కూడా ఉంది కానీ మొదటి దిన వృత్తాంతంలో ఎస్పెషల్లీ బాగా రాశారు ఆమె గురించి. 7వ అధ్యాయం మొదటి దిన వృత్తాంతాలు. చెప్పమంటారా? చెప్తాను చూడండి. షేరా బెరియా కుమార్తె ఈమె. షేరా ఆమె పట్టణాలు కట్టిస్తుంది కదా, ఎగువ బేత్హోరును దిగువ బేత్హోరును. తర్వాత షేరా మీద కూడా ఒక పట్టణం కట్టబడింది. షేరా రెఫరెన్స్ వచ్చి మొదటి దిన వృత్తాంతాలు 7వ అధ్యాయం 24వ వచనంలో మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఏ తేదీ ఏ మాసమున యెరూషలేం చుట్టూ గోడ కట్టడం పూర్తయింది? ఏ తేదీ ఏ మాసమున యెరూషలేం చుట్టూ గోడ కట్టడం పూర్తయింది? కాదు. ఏలూలు మాసము. కరెక్ట్. 55వ దినం. 25వ తేదీ. 25వ దినం. 25వ తేదీ. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనే పాటకు ఆధారమైన కీర్తన ఏది? 18వ కీర్తన. కాదు. 47. 46వ కీర్తన. 46వ కీర్తన కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఊరు కుమారుడైన ప్రజ్ఞావంతుడు ఎవరు? కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 70 మంది కుమారులు కలిగిన రాజు? ఆహాబు. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పౌలు ఓడ బ్రద్దలైన స్థలం ఏది? అక్కడి ముఖ్యుడు ఎవరు? మెలితే ద్వీపం. వ్యక్తి అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనించవచ్చు. మిలేతు ద్వీపము పొప్లి అనే ప్రధాని అక్కడ ముఖ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజుల సంతతి వాడైన చిన్న ప్రవక్త ఎవరు? కాదండి. కాదు. ఎవరు? చిన్న ప్రవక్త కాదు. చిన్న ప్రవర్తన. హగ్గయి. ఒకసారి చెప్పండి.
క్వశ్చన్ వచ్చి రాజుల సంతతి వాడైన చిన్న ప్రవక్త ఎవరు? అగ్గయ్య అంటున్నారు. నేను చెప్తున్నాను ఆన్సర్ జెఫన్యా. దీనికి రెఫరెన్స్ జెఫన్యా 1:1 చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విమోచింపబడిన వారు పరలోకమందు ఏ చెట్టు కొమ్మలను పట్టుకొని ఉంటారు? ఖర్జూర వృక్షం. కరెక్ట్. ఎలా వృక్షము. నెక్స్ట్ క్వశ్చన్, రాజైన సౌలు తన సైన్యంతో ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి ఏ చెట్టు క్రింద దిగి ఉండెను? రిపీట్ చేస్తాను. దానిమ్మ చెట్టు. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మనష్షే కుమారుడైన మాకీరు ఏ దేశానికి అధిపతి అయి ఉండెను? మనష్షే కుమారుడైన మాకీరు ఏ దేశానికి అధిపతి అయి ఉండెను? కాదు, కాదు. యెహోషువ 17వ అధ్యాయం ఫస్ట్ లోనే చూడండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. యెహోషువ 17 స్టార్టింగ్ లోనే చూడండి. చూసారా? యెహోషువ 17. మనష్షే పెద్ద కుమారుడు ఏ దేశానికి అధిపతి? గిలాదు దేశం. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఎవరి పేరు మీద గోత్రం లేదు? కాదు, లేవి. యోసేఫ్. కరెక్ట్, యోసేఫ్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు కొడుకుల పేర్ల మీద గోత్రాలు ఇస్తారు కాబట్టి ఆయన పేరు మీద గోత్రం ఉండదు. యోసేఫ్. దేవునికి స్తోత్రం. క్విజ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన ఆంటీ వాళ్ళకి వందనాలు. థ్యాంక్ యూ అండి సారా సమీర్ గారు. ఇప్పుడు మన Welcome. మధ్యలో ఉన్నటువంటి ఎమిమా రాజు గారు మనకి వాక్య సందేశం చేస్తారు. అందరూ శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని నామంలో చేరొచ్చిన సహోదరులందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మనము తారక వినిపిస్తుందా? వినిపిస్తుంది అందరికి? ఓకే. నేను ఈరోజు తీసుకున్న అంశం అయితే ఆగిపోక సాగిపో అనే అంశాన్ని తీసుకున్నానండి. నాకు అసలు చాలా షార్ట్ టైం, నేను ఏం చదవలేకపోయినాను. చాలా తక్కువ టైంలోనే నేను ప్రిపేర్ కావాల్సి వచ్చింది కాబట్టి నన్ను క్షమించండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆగిపోక సాగిపోయిన వాళ్ళు కొంతమంది ఆగిపోయినారు విశ్వాస పరీక్షలో, కొంతమంది విశ్వాస పరీక్షలో సాగిపోయినారు. మనము ఆగిపోయిన వాళ్ళని చూద్దాము, మనము సాగిపోయిన వాళ్ళని కూడా చూసుకుందాం దేవుని చిత్తం అయితే. మనం ఆదికాండం తీసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయము ఆగిపోయిన వారు ఫస్ట్ చూద్దామండి. మనము ఆగిపోయిన వారు ఆదికాండము 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 26వ వచనం చదువుకుందాము. 19, 26 చదువుదామండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. దేవుని నడిపింపు కోసం చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, అవునైనా గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడినారు. ఈ నెలలో కూడా అవును తండ్రి, మమ్మల్ని 18 రోజులైనా నీ యొక్క కాపుదలలో ఉంచుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి దేవా, తండ్రి చివరి నెల వచ్చి ఉంటుండగా, చివరి నెలలో ఉంటుండగానైనా
నైనా తండ్రి మీరే కృప చూపించండి. అవునైనా తండ్రి ఈ నెలంతా ఎన్నో మీటింగ్స్ లో అవునైనా తండ్రి మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును దేవా, BBS లోనైతేనేమి, అవునైనా తండ్రి సెంటినరీ మీటింగ్స్ లో అయితేనేమి, అవునైనా ప్రతి ఒక్క మీటింగ్స్ లలోనైనా తండ్రి మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునైనా తండ్రి వాటిని ఘనంగా జరిపించినారు. అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, అలా ఉన్నాయి కేజీ అంటే తండ్రి మీరు 70 సంవత్సరంలో పూర్తిగా కాచి కాపాడినైనా 71 సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి దేవా, వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా అవును తండ్రి మాకు కాదు యెహోవా నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగులాగున అవునైనా తండ్రి వాక్యాన్ని నైనా తండ్రి అందిస్తుంటుండగా అవును తండ్రి మీ యొక్క బూరగా నన్ను వాడుకోండి. అవునైనా తండ్రి వాక్యంలో చాలా చిన్నదాన్నైనా అవును తండ్రి దేవా మీరే మీ యొక్క ఆత్మతో నన్ను నడిపించమని తండ్రి వింటుండగా అవును తండ్రి వినగల చెవులను అవునైనా తండ్రి మీరే అందరికీ ఆత్మీయమైన చెవులను దయచేయమని అవునైనా తండ్రి వాక్యం విని మేము ఫలించే వారిగా ఉండటకు మీరే సహాయం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయంలో ఇక్కడ జరిగిన సంగతి అంతా మనకు ఆల్రెడీ తెలుసండి. కాబట్టి నేను ఆ విషయాలన్నీ ఎక్కువ చదవాలనుకోలేదు. కానీ మనం ఆదికాండము 19వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ మెయిన్ మనకు కనిపించేది ఎవరంటే లోతు కదండి. లోతు, అబ్రహాము మనకి బాగా కనిపిస్తారు. అబ్రహాము లోతు కోసము చాలా తగ్గించుకుంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ చిన్నాన్న కొడుకే కాబట్టి ఆ ఊరిని దేవుడు నాశనం చేయబోతున్నాడని సెలవిస్తానే అబ్రహాం పోయి దేవుని దగ్గర చాలా గోజుతాడనమాట. ఎంత అంటే అంత తగ్గించుకొని అడుగుతాడనమాట. ఎట్లా అడుగుతాడంటే మనకి రాయబడింది ఆదికాండం 18వ అధ్యాయము మనం చూసినట్లయితే 27వ వచనంలో అబ్రహాము అతని కోసం లోతు కోసము ఎట్లా తగ్గించుకుంటాడో ఒక్కసారి చదువుదామండి. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను కదండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఒక మంచి ప్రవక్త. అబ్రహాముని మనం విశ్వాసులకు మాదిరిగా చూస్తున్నాం. కానీ ఇక్కడ అబ్రహాము ఏమంటున్నాడంటే మంచి ఆస్తిపరుడు కూడా అబ్రహాము మనకు తెలుసు. అవునండి, ఏమంటున్నాడంటే ఇక్కడ ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను కదండి. ఏ 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5గురైనా తక్కువైతే నీవు ఆ పట్టణాన్ని నాశనం చేయదువా దేవా అని అడుగుతూ లాస్ట్ కి 5 మందికి వచ్చినాడండి కదండి. కాబట్టి ఈ అబ్రహాము ఏ విధంగా లోతు కోసం ప్రేయర్ చేసినాడో దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతును దేవుడు రక్షించాలనుకున్నాడు. కానీ లోతుని ఎంత రక్షిద్దామనుకున్నా కూడా లోతు ఒక్కొక్క చోట ఆలస్యం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా బాగా చూడండి, అబ్రహాం ఆదికాండము 19వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ సాయంకాలంన ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి కదండి. ఇక్కడ దేవదూతలకి లోతు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా చూస్తున్నాం. అంటే తనను తాను తగ్గించుకున్నట్టుగా చూస్తున్నాం. అబ్రహాం కూడా తనను తాను తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా దయచేసి మా ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి అంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళకి అతను ఇంకా ఏం చేసినాడంటే భోజనాన్ని విందును తయారు చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని లోతుకి ఇంకా తెలియదు. ఆ ఇద్దరు దేవదూతలు కదండి, వాళ్ళ కోసం దేవుడు దేవదూతల్నే సొదొమ పట్టణానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళని పిలుచుకొని పోతున్నాడు కదండి. బాగా మనం గమనించినట్లయితే 12వ వచనంలో ఈ లోతుతో ఇక్కడ నీకు మరి ఇంకా ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు
నాశనము చేయవచ్చితిమని వాళ్ళే చెప్తున్నారు. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక కదండి. వారి గూర్చిన మొర ఎక్కడైందంట? యెహోవా సన్నిధిలో గొప్పదైపోయిందంట. అందుకనే దేవుడు దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పగా, అయితే అతడు తన అల్లుల దృష్టికి ఏమైనాడంట? ఎగతాళి వాడాయను. అవునండి. ఎప్పుడైతే దేవుని మాటలు చెప్తామో మనల్ని ఏం చేస్తారు? వీళ్ళకి పిచ్చి పట్టింది అంటారు. ఇంకా ఎగతాళి చేస్తారు కదా. దేవుడేంది, వస్తాడేంది కదా, దేవుడు ఈ లోకానికి అసలు వస్తాడా అని కూడా చాలా మందికి అపనమ్మకం ఎక్కువ. కానీ ఇక్కడ వాళ్ళ అల్లుళ్ళు నమ్మడం లేదనమాట. అయినా కూడా వాళ్ళని పిలుచుకొని పోతున్నాడు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి కదండి, త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్ష నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. అతడు తడవు చేశాను. తడవు అంటే మనకు తెలుసండి. తడవు అంటే ఆలస్యం. దేవదూతలే ఆ పట్టణానికి వచ్చి లోతు లే, నువ్వు లేచి నీ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ దేవుని దూతలు వచ్చి నాశనం చేస్తారని చెప్తున్నా కూడా లోతు ఏం చేస్తున్నాడండి? తడవు చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా చాలా సార్లు మనకి కీడు సంభవిస్తుందంటే మనం ఒక్కొక్కసారి పట్టించుకోం, ఆలస్యం చేస్తాం కదా. దేవుడు ఒకవేళ మాట్లాడినా కూడా మనము ఆలస్యం చేసే వాళ్ళలాగా ఉంటున్నాం కదండి. కాబట్టి గమనించుకోవాలి కదా, మనము ఎలా ఉన్నాము. మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే మనం ఏం కావాలా? సరిదిద్దుకోవాలి కదా. మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొంతమంది పెద్దలు గాని కదండి, ఎవరైనా గాని మనల్ని సరిచేస్తే మనం తప్పుని సరి చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. కానీ ఇక్కడ దూతలు లోతును నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్తున్నా కూడా లోతు తడవు చేసినట్టుగా చూస్తున్నాం కదండి. నీ ప్రాణాన్ని దక్కించుకొని పారిపోమ్ము అంటున్నారు. నీ వెనుకకు చూడకము అని ఒక్క మాట చెప్పినారండి వాళ్ళు. నువ్వు వెనుకకు చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్తే ఏం చెప్తున్నాడు లోతు? ప్రభువా, అలాగు కాదు, దేవుని దూతలే లోతుతో మాట్లాడుతుంటే అలాగు కాదు ప్రభువా అని వాళ్ళకే సలహా ఇస్తున్నాడండి లోతు. చూడండి కదా, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని కదండి. ఇక్కడేమో గణపరుస్తానంటున్నాడు కానీ తడవు చేస్తున్నాడు. నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను అంటున్నాడు కదండి. మనకు కూడా ఏదైనా కీడు సంభవిస్తే మనం ఏం చేస్తాము? వెంటనే వెళ్ళిపోతాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు అనుకుంటాను, భూకంపం వస్తుందని చెప్పేసి మా అమ్మ మేమందరం బయట కూర్చున్నాం కదండి. భూకంపం ఇంట్లో అయినా వస్తుంది, బయటైనా వస్తుంది. నాకు కూడా గుర్తుంది బాగా. బయట అయితే ఎందుకు రాదమ్మా అని అడిగినాను అనమాట. అంటే ఇంట్లో అయితే సామాన్లు ఉంటాయి, బయటైతే సామాన్లు ఉండవు కాబట్టి మనం కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని మా అమ్మ కూడా చెప్పింది అనమాట. అట్లా ఇంట్లో ఉన్న భూకంపమే, బయట ఉన్న భూకంపమే. కానీ ఆ రోజు రాత్రంతా వెయిట్ చేసినాం, ఏ భూకంపము రాలేదనమాట దేవుని దయ వల్ల, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు. ఇక్కడ నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణం రక్షించటం వలన నీ కృపను గణపరిచితిని అంటున్నాడు. కానీ నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అంటున్నాడు కదండి. కాబట్టి ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలోనున్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని నిమ్ము. ఆ చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదనని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నీకేమీ చేయనంటున్నాడు. చూడండి దేవుడు అసలు ఎంత అవకాశం ఇస్తున్నాడు లోతుకి కదండి. ఆ అవకాశాన్ని మనకు కూడా చాలా సార్లు ఇచ్చింటాడు దేవుడు కదండి. కరోనా సమయంలో మనం అసలు బతుకుతామా లేదా అనేది మనకు అసలు తెలియదు కదండి. చాలా మంది కరోనా వచ్చినా దేవుడు ఇంకా వాళ్ళని భూమి మీద ఉంచినాడు. ఇంకా కొంతమందిని తన చిత్త ప్రకారం తీసుకొని పోయినాడు, ఇంకా కొంతమందిని దేవుడు ఉంచినాడు కదండి. మనం కూడా దేవుని చిత్తంలో ఇంకా ఉన్నామేమో, అందుకనే దేవుడు మనల్ని లోకంలో మనల్ని ఉంచినాడు. అంటే దేవుని యొక్క చిత్తం మనల్ని నెరవేర్చడానికి పెట్టింటాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే త్వరపడి తప్పించుకొని పొమ్ము కదా, అందుచేత ఆ ఊరికి సోయర్ అంటే చిన్నదంట కదండి. కాబట్టి
అప్పుడు యెహోవా లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించినాడు. అంటే రాత్రంతా ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎవరినంటే లోతును. అప్పుడు సొదొమ గొమొర్రా మీద యెహోవా నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను కూడా దేవుడు నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. కానీ అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైనదిగా చూస్తున్నాం. అవునండి, మనం కూడా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోతే మనం కూడా ఏమైపోతామో మనకే తెలియదు కదండి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాటలు, దేవుడు చెప్పినాడు, దేవుని దూతలే చెప్పినారు కదా, నీవు వెనుకకు తిరగద్దు, నువ్వు వెనుకకు చూడొద్దు అంటున్నాడు. మనం కూడా చాలా లోకాశలు ఉంటాయి కదండి. లోకాశలు ఉన్నప్పుడు మనం కూడా దేవుడు మన ముందర సిలువను ఉంచిన ఆ లోకాశల వైపు మనం ఒక్కొక్కసారి చూస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఇదిని మనము కోల్పోతాం. అయ్యే దేవుడే లేబ్బా ఏమైతుంది అనే ఇది మనకు వస్తుందన్నమాట. కానీ ఇక్కడ లోతు భార్య కదండి, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్య అవునండి, సొదొమ గొమొర్రా పట్టణం అంటే చాలా రిచ్ అంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బంగారం ఉంటుందంట, వాళ్ళకి అన్ని ఉంటాయంట. కానీ ఇక్కడ వీళ్ళకి ఏం లోపించిందంటే దేవుని యొక్క ఆత్మీయత లోపించినట్లుగా చూస్తున్నాం. లోతు యొక్క గొర్రెల కాపరులు, అబ్రహాము గొర్రెల కాపరులు కొట్లాడినప్పుడు అబ్రహాము ఏమి మాట్లాడలేదండి. నీకు ఏది ఇష్టమైతే అది నువ్వు తీసుకో, కానీ మన ఇద్దరిలో వాదన వద్దు అని చెప్పినాడు. ఎంత మంచోడు కదా అబ్రహాము. కొట్లాడడానికి ఏమాత్రము తావేయలేదు. మనమైతే ఎన్ని మాటలు మాట్లాడుతుంటే నేను పెద్దోడిని, నేను చిన్నోడిని, నాకింత రావాలని మాట్లాడే వాళ్ళమేమో. కానీ ఇక్కడ అబ్రహాము నీకు ఏదైతే నీకు ఇష్టమైతే ఏది తీసుకుంటావో నువ్వు తీసుకున్న తర్వాతనే నేను తీసుకుంటానన్నాడు. కానీ సొదొమను కోరుకున్నప్పుడు లోతుకి అది చాలా మంచిగా కనిపించింది, కానీ ఆ పట్టణం చాలా చెడ్డదిగా ఉందన్నమాట. కానీ లోతు భార్యకి తన ఇల్లు కావాలనుకుందో, తన యొక్క ఆస్తిని వదిలిపెట్టాలనుకుందో మనకైతే తెలియదు. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసినప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. అవునండి, మనం కూడా ఈరోజు ఎన్నో లోకాశలు ఎన్నో ఉన్నాయి. లోకంలో మనల్ని ఆకర్షించేటివి చాలా ఉన్నాయి. కానీ ఆకర్షించే వాటికే మనం ఎక్కువ విలువ ఇస్తాం, కానీ దేవునికి మనము విలువ ఇవ్వడం లేదు. కాబట్టి మనము కూడా లోక ఆశల్ని చూసి మనము వెనక్కి తిరిగి చూడకూడదు కదండి. లోతు భార్య ఆ రోజు ఉప్పు స్తంభమైంది, కానీ మనం ఏమైతామో మనకే తెలియదు. పాట కూడా ఉందండి, మంచి పాట ఇది, పాత పాట. లోతు భార్య నాడు లోకాశలో మునిగి తూరికి వెలుపాల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. పూరికి వెలుపాల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నిలమరుతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు కదండి. క్షణంబులో లోకాన్ని విడుస్తాం, కానీ మనకి ఇంకా ఏమున్నాయంటే ఇంకా లోకాశలు ఉన్నాయి కదండి. మనం అవన్నీ వదిలిపెట్టేసేలా. లోతు భార్య ఆగిపోవడం ద్వారా ఏమైపోయిందంటే ఉప్పు స్తంభమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా లోతు భార్య లాగా ఆగిపోకుండా సాగిపోయే వాళ్ళంగా ఉండాలి. ఇంకొక వచనం మనం చూద్దాము. ఆగిపోయిన మొట్టమొదటి ఆమె లోతు భార్యగా చూస్తున్నాం. లోతు భార్య ఆగిపోవడం వలన ఉప్పు స్తంభంగా మారిపోయినట్లుగా చూస్తున్నాము. ఇంకో రెండవది మనం గమనించినట్లయితే సంసోను ఆగిపోవటం వల్ల కండ్లు తీసివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. సంసోను చూస్తే మనకందరికీ తెలుసండి, న్యాయాధిపతులు గ్రంథం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి కదండి. కాబట్టి సంసోను ఇక్కడ ఆగిపోయినట్లుగా చూస్తున్నాం.
సంసోను అంటేనే మనకు చాలా తెలుసండి. సంసోను మంచి బలాఢ్యుడిగా చూస్తున్నాం కదండి. కాబట్టి సంసోను యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయినైతే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండువు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా మనకు రాయబడింది. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టమని ఆమెతో అనగా కదండి. కాబట్టి సంసోన్ అంటే ఏమి? నాజీర్ అంటే ఒక ప్రత్యేకత కదండి. నాజీర్ అంటే ఒక ప్రత్యేకత అన్నమాట. దేవుని చేత ముద్రింపబడినాడు సంసోను. అటువంటి సంసోను మనం చూసినట్లయితే కదండి, చాలా మంచి సంసోనుకున్న చాలా గొప్ప బలం. ఇక్కడ మనం చూసినట్లయితే సంసోనుని ఒక సంసోను 14వ అధ్యాయము 14వ అధ్యాయం చూద్దాము. 14వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు కదండి. కాబట్టి ఒక సింహాన్ని చీల్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎంత గొప్ప బలాన్ని ఇచ్చినాడు సంసోనికి కదండి. సింహం అంటే చాలా కష్టం. సింహం ఎదురొస్తే మనమైతే భయపడి పారిపోతాం. మనము సింహాలు కాదు, అప్పుడు మేకలు అయిపోయి ఉంటాము పరిగెత్తే దాంట్లో. కానీ ఇక్కడ సంసోనికి మంచి ధైర్యం ఇచ్చినాడు దేవుడు. కాబట్టి ఇక్కడ సంసోను సింహాన్ని మేకపిల్లని చీల్చినట్లుగా చూస్తున్నాం. అంతేకాకోకుండా సంసోన్ ఇక్కడ మొట్టమొదటి తప్పు చేసినాడు. ఒక తప్పు చేసినట్టుగా మనం చూస్తున్నాము. 14:1 మనం చూసినట్లయితే సంసోనుని సంసోను తిమ్నాతుకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొంటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను కదండి. ఇక్కడ సున్నతి లేని వారితో ఇతను సాంగత్యం చేసినట్లుగా చూస్తున్నాం. కానీ అబ్రహాం అయితే తనకు తెలిసిన వాళ్ళలోనే, అంటే సున్నతి పొందిన వారిలోనే అతనికి పెళ్లి చేసినట్టుగా చూస్తున్నాం తన కుమారునికి. మనం కూడా దీని నుంచి మనకి పాఠం ఏమంటే, మనం కూడా విశ్వాసి అయిన వాళ్ళని మనం కూడా పెళ్లి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు, అవునండి, విశ్వాసులకు అవిశ్వాసతో పొత్తు ఏమాత్రము లేదు. సంసోను చేసిన మొట్టమొదటి తప్పు అదేనమాట. సున్నతి లేని వారితో ఎప్పుడైతే సహవాసం చేసినారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంసోను మరణానికే కారణమైనట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే సంసోనును 15వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి, 15వ అధ్యాయము 16వ వచనంలో, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను కదండి. ఎంతమంది చంపినట్లుగా చూస్తున్నాము? 1000 మందిని చంపినట్లుగా చూస్తున్నాం. గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని చెప్తున్నాడు. అంతటి బలము దేవుడు సంసోనికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ సంసోను అక్కడ తప్పు చేసిన దాని వల్ల చిక్కుకొని పోయినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా దానికి ఏమని పేరు పెట్టినాడంటే రామత్లేహి అని పేరు పెట్టినాడు అనమాట. అంటే దవడకొండ అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా సంసోను తర్వాత 16వ అధ్యాయం గమనించినట్లయితే, సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతిని చూసి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడ వచ్చని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటను పెట్టి తెల్లవారుజామున అతను చంపుదమని కొని ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణ తలుపులు వాటి ద్వారబంధకములను పట్టుకొని
వాటి అడ్డుకర్రలతో వాటిని ఊడవెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. అంత బలం ఉన్న సంసోను కదండి. సంసోను ఏమైపోయినాడంటే ఒక్క చోట ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక చోట మనం చూసినట్లయితే కింద 4వ వచనం, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారుడు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. గర్వం కాదండి, అతనికి ఉన్నది బలం. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? గర్వమని అనుకుంటున్నారు. అవునండి. అంతేకాకుండా అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణములను మినీగిచ్చేదమని చెప్పిరి. ఆ వెండి నాణాలకి ఆమె ఆశపడి దెలీలా ఏం చేసిందో మనకు తెలుసండి. సంసోనును మొట్టమొదట 7 నిర్వంజి చివలతో బంధించి, నేను బలహీనుడినైతే సామాన్యుల్లో ఒకని వలె అవుతానని ఆమెతో చెప్పినట్లుగా చూస్తున్నాం. అప్పుడు నిర్వంజి చివలతో బంధించినారు, కానీ అది ఎగజిమ్ముకొని వాటిని తీసివేసినట్టుగా చూస్తాం. అంతేకాకుండా ఇంకా ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని ఆమెతో అనగా ఆమె తడపలను తెంపేసినట్టుగా అతను తెంపి పడేసినాడు అనమాట. అంతేకాకుండా ఇంకా నువ్వు నాతో అబద్ధం ఆడితివని దెలీలా అన్నందుకు ఇంకొకటి చెప్పినాడు అనమాట. కొత్త పేనిన తాళ్లతో నన్ను బాగా బంధించినలా నేను బలహీనుడని సామాన్య మనుషుల్లో ఒక్కని వలె అవుతున్నని ఆమెతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చివరకు ఏమైపోయిందంటే లాస్ట్ చెప్పేసినాడు అనమాట. నా జీరు చేయబడిన వాడనే ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి ఎప్పుడు రాలేదు, క్షౌరం చేస్తే కదండి నా బలం తెలిసిపోతుందని చెప్తే ఆ వర్తమానం పంపిన వెంటనే ఆమె అతనికి కదండి తొడ మీద నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత తల మీద 7 జడలను క్షౌరం చేపించింది. అతనిలో బలం వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం కదండి. కాబట్టి అప్పుడు అతనిలో బలం వెళ్ళిపోయినప్పుడు ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని నిద్ర మేలుకోమని చెప్పినట్లుగా ఎప్పట్లాగానే విరజిమ్ముకుందాని అనుకున్నాడు. కానీ అతనికి దేవుడు అతన్ని ఎడబాసి ఉన్నాడని అతనికి తెలియలేదు. కాబట్టి ఈ విధంగా అతను క్షౌరం చేయించబడినాడు కదండి. కాబట్టి ఈ విధంగా అతని కండ్లను గాజాలో ఊడదీసినట్టుగా చూస్తున్నాం. మనం గమనించినట్లయితే 26వ వచనంలో, ఈ గుడికి ఆధారంగానున్న స్తంభములను నన్ను తడవనిమ్ము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండి. కాబట్టి అతను జీవిత కాలంలో చంపిన వారి కంటే కూడా ఇక్కడ అతను చంపిన వారు మనకి ఎక్కువ మందిగా మనం చూస్తున్నాం. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని వచ్చి అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత బంధించరానండి. దేవునిలో అతను సాగిపోలేదు, ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. కేవలం ఒక స్త్రీ వ్యామోహం చేత సంసోను ఆగిపోయినాడు. కాబట్టి అక్కడ అతని యొక్క కళ్ళు ఊడబీకినట్లుగా మనం చూస్తున్నాము. ఇది రెండవది. మూడవది మనం గమనించినట్లయితే అననీయ సప్పీరాలు ఇచ్చుటలో వాళ్ళు ఆగిపోయినట్లుగా చూస్తున్నాము. గమనిద్దాం మనము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగిన. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అమ్మితమని చెప్పాను. అందుకు పేతురు కదండి, పేతురు దేవునికి ఇచ్చే విషయంలో వీళ్ళు ఏమంటున్నారు? మేము ఆ భూమిని ఇంతకే అమ్మినారంటే ఇంతకే అమ్మినామని అబద్ధాన్ని కూడా వాళ్ళు నిజంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అందుకు ఆమె అవును ఇంతకే అమ్మితమని చెప్పినారు. అతను అన్నీ ఏ విధంగా చెప్పినారు, ఈమె కూడా అట్లాగనే చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకనే అవును ఇంతకే అమ్మితమని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచిను. కదండి, వీళ్ళు కూడా దేవునికి ఇచ్చుటలో ఆగిపోయినారు. అందుకే మరణించినట్టుగా చూస్తున్నాం. మన బైబిల్ అంతట్లో మొట్టమొదటి తీర్పు జరిగిండేది అననీయ సప్పిరాలకి. బ్రతికున్నప్పుడు
మనకందరికి చనిపోయిన తర్వాత తీర్పు అన్నాడు కానీ దేవుడు ఎందుకో మొట్టమొదటి తీర్పు అని మా అంకుల్ చెప్పినాడు, మా జోబ్దాస్ అంకులు. మొట్టమొదటి తీర్పు వీళ్ళకిద్దరికీ జరిగిందంట బైబిల్లో. కాబట్టి మనం ఏదైనా దేవుని యొద్ద ఒప్పుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఇచ్చేసేయాలి, లేదా ఒప్పుకోకుండా ఉండాలి. గాని మనం అబద్ధం చెప్తే దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడు. అననీయాని సప్పీరాను దేవుడు తీసుకున్నట్లుగా చూస్తున్నాం కదండి. వీళ్ళు కూడా ఇచ్చే విషయంలో ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి మనం గమనించినట్లయితే సొలొమోను భక్తిలో ఆగిపోయినాడు కదండి. సొలొమోను భక్తిలో ఆగిపోయి భ్రష్టుడైనట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా దేవుడు తన యొక్క మందిరాన్ని కట్టించలేదండి. దావీదు ఎందుకంటే యుద్ధాలు చేసినాడు కాబట్టి, రక్తము ఉంటుంది కాబట్టి దేవుడు దాన్ని వద్దని చెప్పినాడు. నేను కడతానంటే దేవుడు అందుకు అంగీకరించలేదు. సొలొమోనుకు మాత్రమే అవకాశం ఇచ్చినాడు. అట్లా దేవుడు కొంతమందిని మాత్రమే తన యొక్క చిత్తంలో పెట్టింటాడు అనమాట. దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవాలా. కానీ దేవుడు తన మందిరాన్ని కట్టడానికి దావీదుకి అంగీకరించలేదు, కానీ సొలొమోనుకి అంగీకరించి సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని నిర్మించుకున్నట్లుగా చూస్తున్నాం కదండి. కాబట్టి మొదటి రాజులు మనం గమనించినట్లయితే మొదటి రాజులు 11వ అధ్యాయము, మొదటి రాజులు 11వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు కదండి. దావీదు యథార్థ హృదయం అవునండి. దావీదు తప్పు చేసినాడు కానీ బెత్షెబా విషయంలో చాలా పశ్చాత్తాప పొందినాడు, చాలా ఏడ్చినాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు ఏ విషయంలోనూ ఇంకా దేవుణ్ణి నొప్పించినట్లు లేదు, దేవునికి ఇష్టం లేని పనులు కూడా చేయలేదన్నమాట. అందుకే దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమేషు అను మోయాబీయుల హేయమైన దేవతను, మెలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేమును ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించినట్లు చూస్తున్నాం కదండి. అవునండి, ఇక్కడ చాలా తప్పు చేసినాడు. వారి దేవతలకు బలిపీఠాలని కట్టించినాడు. అంతేకాకుండా తమ దేవతలకు ధూపము వేయిచు బలులను నర్పించుచూ నుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఈలాగున చేసెను. అవునండి, భార్యలమైన మనము కూడా మన భర్తలను ఏ విధంగా మనం నడిపిస్తున్నాం? మనకు కూడా ఇదొక ప్రశ్న, మనకి ఇదొక సవాల్ కదండి. ఇక్కడ భార్యల కోసము దేవుణ్ణి విడనాడి ఇతను ఏం చేస్తున్నాడు? వాళ్ళకి మొక్కుతున్నాడంట, అన్య దేవతలకు. అవునండి, మనం కూడా ఒక విశ్వాసలమైన భార్యలుగా ఉంటున్నాం. మన ద్వారా మన భర్తలు రక్షించబడుతున్నారా? లేదా మనల్ని చూసి వాళ్ళు కూడా అవును ఈమెనే ఇంత మాత్రం ఉంది కదా, ఇంకా వీళ్ళని నమ్ముకున్న దేవుడు ఎట్లా ఉంటారు అని చెప్పి విశ్వాసంలో వెనక్కిపోతున్నారా? అది కూడా మనం గమనించుకోవాలండి. కాబట్టి మనము మన భర్తలను రాబట్టుకోవచ్చంట కదా. ఇట్లా మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా మనము మన భర్తలను రాబట్టుకోవచ్చు. కాబట్టి మనం కూడా మన భర్తలను మంచి దారిలో నడిపించేవారుగా ఉందాం. చూసినట్లయితే మనము అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి కదండి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి అనంది కదండి. భార్యలు ఏం చేస్తున్నారంట? అతని హృదయాన్ని తిప్పివేసినారంట. అక్కడ సంసోనును కూడా దెలీలా చాలా సతాయించినట్టుగా చూస్తున్నాం కదండి. కాబట్టి మనం భార్యలమైన మనము తిప్పివేయకుండా కదా, మన దేవునిలో మనం తిప్పేవారుగా ఉండాలి. కానీ లోకం వైపు, లోకాశల వైపు మనం తిప్పకూడదు. మనల్ని కూడా దేవుడు ఒకరోజు అడుగుతాడు. మన భర్తలు రక్షించకపోయినా, మన భర్తలు ఒకవేళ అవిశ్వాసులు కాకపోయినా కదండి, దేవుడు మనల్ని ప్రశ్న అడిగేది, ఏం చేస్తున్నావు ఇన్నేళ్ల నుంచి కదా పెళ్లి చేసుకున్నావు, నీ భర్తను నువ్వు రక్షించుకోలేకపోయినావా అని అడిగినప్పుడు దేవుడికి మనము సమాధానం చెప్పుకోవాలి. ఈ విధంగా సొలొమోను కదండి భక్తిలో ఆగిపోయి కదా తన యొక్క పదవిని కూడా పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాం కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా
యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరింపక పోవుట వలన నేను కనుగొనిచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. కదండి, రాజ్యాన్నే తన యొద్ద నుంచి తీసివేసినట్టుగా చూస్తున్నాం. తన రాజు కదండి, సొలొమోను రాజుని రాజ్యాన్నే తీసివేసినట్లుగా చూస్తున్నాం. అవునండి, దేవునిలో మనం ఉంటేనే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ దేవునిలో ఒకవేళ మనం తొలగిపోతే కదా, దేవుడిలో మనం తొలగిపోతే దేవుడు మనకు కూడా కొన్ని విధిస్తాడు అనమాట. దానిలోకి మనం రెడీగా ఉన్నామా మనం కూడా? కదండి, దేవునిలో తొలగిపోతాము, కానీ మరలా మనం దేవుని దగ్గరికి రావాలా. దేవుని దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాప్తులు ఏం చేయాలా? దేవుని దగ్గర మన యొక్క పాపాలను, మనం చేసిన ఏమైనా గాని మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు. సొలొమోను భక్తిలో ఆగిపోయి ఏం చేస్తున్నాడండి? పదవీ భ్రష్టుడైనట్లుగా చూస్తున్నాం కదా. కాబట్టి ఇంతవరకు మనం ఆగిపోయిన వాళ్ళని నలుగురిని చూస్తామండి. లోతు భార్యని, సంసోను, అననీయ సప్పిరాలు చూస్తున్నాము. ఇంకా సొలొమోను ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాము. సాగిపోయిన వాళ్ళని మనం చూద్దాము. సాగిపోయిన వాళ్ళు, అబ్రహాము సాగిపోయినాడు, దేవునిలో ఆగిపోలేదు, సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము విశ్వాసంతో సాగిపోయినట్లుగా చూస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పిన. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పరివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, మేమును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పలికినందున, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నావు గాని దహనబలి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకొని చెప్పిన. అలాగున వారిద్దరు కూడి వెళ్ళి అతని చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అని. కదండి, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, నీకు గానున్న ఒక్కడైన నీ కుమారుని నాకు వినదీయలేదు. నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచును. కదండి, అబ్రహాము దేవుని ఏం పని చెప్పినాడో విశ్వాస పరీక్షలో అబ్రహాము గెలిచినట్టుగా చూస్తున్నాం. ఒక్కగానొకైన కొడుకంటే మనం ఎంత బాగా చూసుకుంటాము. అతనికి ఇంత దెబ్బ తగలియం, ఇంత పడితే అబ్బా అంటాం, పడితే మనం పెద్ద ఇది చేస్తాం. ఏదైనా తగిలితే కూడా అబ్బో లేదులే అట్లా ఎంత ఆదరిస్తామంటే మనము అంత ఆదరిస్తాం. ఒక్కగానొక్క కొడుకు అంటే ఇక్కడ అబ్రహాముకి ఒక్కగానొక్క కొడుకుని దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గినట్లుగా చూస్తున్నాం. సాగిపోయినాడు పరీక్షలో. అవునండి, ఇక్కడ కొంతమంది ఆగిపోయినారు. దేవుడు పెట్టిన పరీక్షలో చూడొద్దమ్మా నువ్వు వెనక్కి అంటే వెనక్కి చూసినట్టుగా చూస్తున్నాం. అవునండి, ఇప్పుడైతే అబ్రహాం మాత్రము అక్కడ ఏ మాత్రము వెంటనే దేవుడు చెప్పిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే అనేది మనం బాగా గమనించినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి గాడిద కట్టి, అవునండి, వెంటనే పొద్దున్నే ఎన్ని పనులు ఉంటాయి, ఆ పనులన్నీ వదులుకొని దేవుడు తనతో చెప్పినట్లుగా అబ్రహాం చేసినాడు. ఆ పరీక్షలో గెలిచినాడు. అందుకే అబ్రహాము అవునండి విశ్వాసులకు తండ్రిగా అయినట్లుగా చూస్తున్నాం. యోసేపు కూడా మనం చూసినట్లయితే భక్తిలో సాగిపోయాను కదా. యోసేపు భక్తిలో సాగిపోయినాడు, అబ్రహాము విశ్వాసంలో సాగిపోయినాడు. ఆదికాండము 39వ అధ్యాయం మనం గమనించినట్లయితే
ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, అయితే అతడు ఒప్పక, కదండి, అతడు ఒప్పలేదు. ఆమె కన్ను వేసినా ఎంతో ఇక్కడ పరీక్ష ఎవరికి? యోసేపుకి కదండి. కానీ అతను మాత్రము ఒప్పుకోలేదు. కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేను ఎట్టింత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనను కదండి. ఆమె ఒప్పుకోలేదని ఆమె చాలా ఇది చేసింది. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని కదండి అతన్ని బలవంతం చేసిన ఏమైపోయినాడు యోసేపు? పారిపోయినట్లుగా చూస్తున్నాం. అవునండి, పారిపోయినాడు యోసేపు. పారిపోయి, అవును భక్తి గలవాడు కాబట్టి యోసేపు చాలా సుందరుడు, దివ్య సుందరుడు అని రాయబడింది. మనం బాగా గమనించినట్లయితే దివ్య సుందరుడు అంట యోసేపు. కానీ ఆ దివ్య సుందరుని ఈమె తన వశం చేసుకోవాలనుకుంది. కానీ యోసేపు భక్తితో ఉన్నాడు కాబట్టి సాగిపోయినాడు. కాబట్టి అతను పాపాన్ని తప్పించుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, మనం కూడా ఏమన్నా మనకు విశ్వాసులకు ఏమైనా మనకు వస్తే మనం ఏం చేయాలంటే ఆగిపోకుండా మనము సాగిపోవాల కదండి. అక్కడ మనం చూసినట్లయితే, మన యొద్దకు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అబద్ధం చెప్తాను కదండి. అబద్ధం చెప్పి యోసేపును చెరసాలలో వేయించినా పర్వాలేదు, కానీ యోసేపు మాత్రము పాపం చేయడానికి ఒప్పుకోలేదు. అవునండి, కాబట్టి యోసేపు చాలా నీతిమంతుడుగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు భక్తిలో సాగిపోయినాడు. అదే విధంగా యోబుని చూద్దాం. యోబుని చూసినట్లయితే యోబు శ్రమలలో సాగిపోయినట్లుగా చూద్దాం. యోబు 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. రెండో అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే, అతడు ఒళ్ళు గోకుకొంటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుని అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా? కీడును మనం అనుభవింప తగదా నేను. ఈ సంగతుల్లో ఏ విషయం నందును యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. అండి, మనం తెలుసు యోబు విషయము. ఒకటే రోజే తన కుమార్తెను పోగొట్టుకున్నాడు, తన కుమారులను పోగొట్టుకున్నాడు. ఒకటే రోజే తన ఎద్దులను పోగొట్టుకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే బాగా గమనించినట్లయితే మనము అగ్నిజ్వాల ఆకాశం నుండి వచ్చి గొర్రెలను తగలబెట్టినట్లుగా చూస్తున్నాము. అవునండి, కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల్ని తీసుకొని పోయినారు. ఖడ్గం చేత చంపబడినట్లుగా చూస్తున్నాము. ఇవన్నీ జరిగినాయి కదండి. కానీ నీ కుమార్తెలు తమ అన్నయ్య భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేయొచ్చుండ గొప్ప సుడిగాలి వచ్చి అరణ్య మార్గంలో, అవునండి, కొట్టుకొని పోయినట్లుగా 4 మూలలకు కొట్టగా యవనుల మీద పడినందున వారి చనిపోయారని చూస్తున్నాం కదండి. కానీ యోబు ఇంత నష్టం వచ్చినా ఒక్కటే మాట అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నాడు కదండి. కాబట్టి యోబు తనకు కలిగిన నష్టంలో, తనకు కలిగిన పరీక్షలో యోబు ఒక్క మాట అనలేదండి. చిల్ల పెంకుతో గోక్కున్నాడంట. అంటే తనకు ఒళ్ళంతా కురుపులు కలిగజేసింది ఎవరు? సాతానుతో. అవునండి, యోబు చాలా పరీక్ష పెట్టినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఏమని చెప్పినాడు? నువ్వు ఒక్క ఆత్మను మాత్రం నువ్వు ముట్టద్దు, గాని శరీరానికి ఏమన్నా చేయమని సెలవిచ్చినప్పుడు అతన్ని కదండి చాలా ఇదిగా ఒళ్ళంతా కురుపులు ఇచ్చినట్టుగా సాతాను చూస్తున్నాడు. అయినా యోబు ఏ ఒక్క విషయంలోనూ పాపము చేయనట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యోబుకి రెట్టింపు దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అందరూ పిల్లలు కూడా కదండి, ముందు ఎంతమంది ఉన్నారో 7 మంది పిల్లలు కలిగినట్టుగా చూస్తున్నాము. అంత డబల్ ప్రతి ఒక్క ఒంటెలు గాని గాడిదలు గాని, అవునండి, ఆ ఆస్తి విషయంలో దేవుడు డబల్ ఇచ్చినాడు. పిల్లల్ని మాత్రము మామూలుగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి యోబు కూడా పరీక్షలో సాగిపోయినట్టుగా చూస్తున్నాం కదండి. ఎన్ని శ్రమలు వచ్చినా చాలా సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దానియేలును గమనించినట్లయితే, దానియేలు
ప్రార్థనలో సాగిపోయినట్లుగా చూస్తున్నాం. దానియేలుని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే దానియేలు 4వ అధ్యాయం చూద్దామండి. 6వ అధ్యాయము. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి చూడరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అలాగనే మనము 10వ వచనంలో మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఇట్టి శాసనము మీద సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనకు స్తుతించుచు వచ్చెను. కదండి, రాజు ఒక శాసనం చేసినాడు. ఏమని శాసనము? ఎవరైనా కూడా కదండి, ఎవ్వరు రాజు ఆజ్ఞని పాటించుకోకుండా ఎవరే గాని వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో ఎవరే గాని ప్రార్థన చేయకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పినట్లయితే 30 దినముల వరకు కదండి ఎవ్వరు ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసినడలా వాడు ఇక్కడ పడేస్తారంట, సింహముల గృహలో పడద్రోయబడినని రాజు ఈ ప్రకారం శాసనాన్ని పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ నెపము దొరుకుతుందా దానియేలు పైన, ఏదో ఒక దాంతో నెపంని పెట్టి వాళ్ళు అతన్ని హింసించాలని లేదా ఒక దానియేలుని సింహాల గృహలో వేయాలని అనుకున్నారు. కాబట్టి అతనిలో ఏమి దొరకలేదు కాబట్టి ఈ విధంగానైనా దొరుకుతాడా అనేసి చూసినారు. కాబట్టి 35 దినములు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు కదండి. రాజాజ్ఞను ఇక్కడ దానియేలు ధిక్కరించి ఏం చేస్తున్నాడు? యథాప్రకారంగా పోయినాడు, మోకాళ్ళున్నాడు, తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తిప్పి అతన్ని స్తుతించుతూ వస్తున్నాడు. కాబట్టి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయుట ఆయనను బతిమాలుకొంటికి చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయంను బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహాల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచ జాలరని. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని రాజుకు ఈ మాటలు విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవల్లని తన మనసు దృఢం చేసుకున్నాడు. కదండి, ఆల్రెడీ తెలుసు రాజుకి దానియేలు ఎలాంటి వాడు, మంచి ప్రార్థనాపరుడని తెలుసు, కళ భావాన్ని చెప్పేవాడని తెలుసు. కానీ మనసును చూడండి దృఢపరుచుకున్నాడంట, ప్రయత్నం చేశాను. గాని ఆ మనుష్యులు దీని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన శాసనం గాని ఈ మాటలన్నీ చెప్పి ఏం చేసినారు? రాజుకు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు ఏమంటున్నాడు? పడద్రోసినా కూడా నీవు అనుదినము సేవించుచున్న దేవుడే నిన్ను తప్పక రక్షించునని హామీ ఇస్తున్నాడు. అవునండి, అందుకే మన కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా రాజుల హృదయాలను దేవుడు కాలువల వలె తిప్పుతానన్నాడు. అవునండి, ఇక్కడ దానియేలు కోసం రాజు హృదయాన్ని దేవుడు తిప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్నట్టుగా చూస్తున్నాం కదా దానియేలు. మనం కూడా ఒక పరిపాలనలో కదండి, మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు గాని ఏదైనా దేవుడు మనకు ఒక చిన్న అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బట్టి మనం స్థుతించాలా, అక్కడ మనం నమ్మకత్వంగా జీవించాలా. ఇక్కడ ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి దానియేలు రాజుకి. అందుకే నా ఏలినవాడని నిన్ను రక్షిద్దాం అనుకున్నా ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఇట్లా చేసినారని బాధపడుతున్నారు. అంతేకాకుండా ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారంను వేసి మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానం మారనేమో అని రాజముద్రను కూడా వేసినట్లుగా చూస్తున్నామంట. అంతేకాకుండా రాజుకు అసలు దానియేలును వేసినప్పటి నుంచి రాజుకు నిద్ర లేదు, ఏమీ లేదు, నాట్యంలోని జరగనీయడం లేదంట, నిద్ర లేదంట. తెల్లవారుజామున లేచి వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయినాడంట కదండి. రాజు పోయి ఏమంటున్నాడు చూడండి, పోయి జీవము గల దేవుని కుమారుడమైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు రాజు ఏమంటున్నాడు? దానియేలు
రాజు చిరకాలం జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాని నోళ్లను మూయించినట్లుగా చూస్తున్నాం కదండి. కాబట్టి దానియేలు ప్రార్థన ఎంత గొప్పగా ఇక్కడ ఉందో మనం తెలుసు కదండి. ఒక శాసనం పుట్టించి చేయకూడదన్నా కూడా చేసినాడు. ఎందుకంటే దేవుని యొక్క శాసనం ముఖ్యం గాని రాజు చేసిన శాసనం ఏమి ముఖ్యం కాదని దేవునికే మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇచ్చినాడు. కాబట్టి దానియేలు సింహాల బారి నుండి దేవుడే రక్షించినట్లుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనము ఇంతవరకు చూస్తాం దేవునిలో ఆగిపోయిన వాళ్ళు, దేవునిలో సాగిపోయిన వాళ్ళని చూస్తాము. ఇక్కడ మనం ముగింపు ఎట్లా ఉండాలో ఒకసారి చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాం. పౌలు వలె మనం ఎట్లా 2 తిమోతి 4:7 గమనించినట్లయితే 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును కదండి. మనం కూడా ఈ జీవితంలో పోరాటం చాలా సుదీర్ఘమైనది కదండి. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం దేవుని కోసము నిలబడాలి. మనం సిలువని చూసి మనం ఏం చేయాలంటే మనం నిలబడాలి, మనం తగ్గించుకోవాలి. దానియేలు ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో కదండి. కాబట్టి మనం దానియేలు లాగా తగ్గించుకొని అవునండి పౌలు లాగా మనం కూడా ఈ జీవితంలో మన పోరాటాన్ని కడముట్టించినప్పుడే మనం ఆ కిరీటాన్ని పొందగలుగుతాం. ఆగిపోకుండా మన జీవితంలో మనం కూడా ఎట్లుండాలంటే విశ్వాసి అంటేనే పరీక్షలు అన్నమాట. ఆ పరీక్షల్లో మనం ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాం, ఒక్కొక్కసారి పాస్ అవుతాం కదండి. కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంతమంది ఆగిపోయినారు, కానీ మరి కొంతమంది సాగిపోయినట్లుగా చూస్తున్నాం. వాళ్ళలాగా మనం ఆగిపోకుండా మన జీవితాల్లో మనము సాగిపోయేలాగుండాలా. ఆగిపోయిన వాళ్ళు మనం ఎవరెవరంటే మనం చూసినట్లయితే లోతు భార్య ఆగిపోయింది, సంసోను కూడా ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. లోతు భార్య ఆగిపోవడం వల్ల ఉప్పు స్తంభమైంది, సంసోను ఆగిపోవడం వలన కండ్లు తీసివేయబడినట్లుగా చూస్తున్నాం. అననీయ సప్పిరాలు ఇచ్చటిలో ఆగిపోవడం వలన వాళ్ళు దేవుని దృష్టి మరణించినట్లుగా మరణాన్నే పొందినట్లుగా చూస్తున్నాం. సొలొమోను భక్తిలో ఆగిపోవడం వలన పదవీ భ్రష్టుడైనట్లుగా మనం చూస్తున్నాం. రాజు యొక్క పదవి పోయినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము సాగిపోయినాడు కాబట్టి విశ్వాసంలో సాగిపోయినాడు. అంతేకాకుండా యోసేపు భక్తితో సాగిపోయినాడు. అంతేకాకుండా యోబు శ్రమలలో ఎన్నో శ్రమలు వచ్చినా కూడా ఆగిపోలేదు, దేవుని కోసము ముందుకు సాగిపోయినట్లుగా చూస్తున్నాం. దానియేలు ప్రార్థనలో ముందుకు సాగిపోయినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మనం కూడా పౌలులాగా కదండి మన జీవితాలలో మనం కూడా ముందుకు సాగిపోయి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలండి. అప్పుడే మనము కిరీటాన్ని పొందగలుగుతాము. ఒక చిన్న పాట పాడతానండి నేను. నా గట్టి మీద చెయ్యి పట్టి వెనుక తట్టు చూడకు, లోకాశలు కోరకు. నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడకు, లోకాశలు కోరకు. యేసు కాడిని మోయుచు పీడు భూములు దున్నుచు, ఆగిపోక సాగిపో క్రైస్తవా, ఆగిపోక సాగిపో క్రైస్తవా. సిలువ వార్తయే ఊపిరిగా, సేవలో సహకారిగా. సిలువ వార్తయే ఊపిరిగా, సేవలో సహకారిగా. నిందలు అవమానాలు నీకు అన్నపానాలే, నిందలు అవమానాలు నీకు అన్నపానాలే. ఆగిపోక సాగిపో క్రైస్తవా, ఆగిపోక సాగిపో క్రైస్తవా. క్రీస్తు అడుగు జాడలలో సత్యవాక్యపు వెలుగులో, క్రీస్తు అడుగు జాడలలో సత్యవాక్యపు వెలుగులో. సైన్యమై సమిధవై
క్రీస్తు యేసుకు సాక్షివై సైన్యమై సమీరవై క్రీస్తు యేసుకు సాక్షివై ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా నా గట్టి మీద చెయ్యి పట్టి వెనుక తట్టు చూడకు లోకాశలు కోరకు యేసు కాడిని మోయుచు బీడు భూములు దున్నుచు యేసు కాడిని మోయుచు బీడు భూములు దున్నుచు ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా వందనాలు తెలియజేస్తున్నాను.